ప్రజాపాలన విజయోత్సవాల పేరిట జిల్లాల పర్యటన చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డికి తొలి సభే షాక్ ఇచ్చింది. పేరేమో విజయోత్సవ సభ, కానీ అందులో జనమే కరువయ్యారు. సభ ప్రాంగణమంతా ఖాళీ కుర్చీలే కనిపించాయి. జనం కనిపించకపోవడంతో మంత్రి శ్రీహరి కన్నీటి పర్యంతమయ్యారు. మక్తల్ సభతో కాంగ్రెస్ పాలన తీరును ప్రజలు పాలకుల కళ్లకు కట్టినట్టుగా చూపించారు. 2 ఏళ్ల నుంచి జనాన్ని ఏడిపిస్తున్న రేవంత్ సర్కారు సోయి తెచ్చుకోవాలని సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా నిర్వహించిన మొదటి సభలోనే సీఎం రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. నారాయణపేట జిల్లా మక్తల్లో నిర్వహించిన కాంగ్రెస్ సభ అట్టర్ ఫ్లాప్ అయింది. సభా ప్రాంగణమంతా ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. వచ్చిన కొద్ది మంది మధ్యలోనే ఇంటిదారి పట్టారు. అంతటా ఉత్త కుర్చీలే కనిపించడంతో మంత్రి వాకటి శ్రీహరి ఆవేదన వెలుబుచ్చారు. ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతను అర్థం చేసుకోకుండా జనాన్నే తప్పుబడుతూ కన్నింటి పర్యంతమయ్యారు. ముఖ్యమంత్రి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున స్వాగతం పలికేదుండే అని, పెద్ద మనిషి వస్తే నిర్లక్ష్యం చేయడం, ఇంత ఘోరంగా అవమానించడమేంటని తన్నుకొస్తున్న కంటితడిని అదుముకున్నారు. ప్రజల తీరు మనసును గాయపరిచిందని ఏడ్చినంత పని చేశారు. పైగా ఇంకోసారి ఇలాంటిది రిపీట్ కావద్దని ఒక రకంగా మక్తల ప్రజలను అడుక్కున్నంత పనిచేశారు శ్రీహరి. రాష్ట్రంలో ఒకవైపు గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ వర్తించదంటూ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల పేరుతో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మక్తల్లో నిర్వహించిన మొదటి విజయోత్సవ సభ ఎన్నికల ప్రచార సభను తలపించింది. ఎన్నికల కోడ్ దృష్ట్యా పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ఏమాత్రం అవకాశం లేకపోవడంతో మక్తల్ ఆత్మకూరు మున్సిపాలిటీలో ముఖ్యమంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేపట్టారు. ఆత్మకూరు మండలం జూరాల సమీపంలో కృష్ణానది వైపు అదనపు బ్రిడ్జి, ఆత్మకూరు శివారులో 50 పడకల దవాఖానా నిర్మాణాలు, అమరచింత, ఆత్మకూరు మున్సిపాలిటీలలో 15 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మక్తల్ పర్యటన పూర్తిగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన నేపథ్యంగానే సాగింది. మక్తల్ సభ సాక్షిగా నిబంధనల పాత్ర అడుగడుగునా కనిపించింది. బీజేపీ క్యాంప్ ఆవరణలో అభివృద్ధి పనుల శిలాఫలకాలను ప్రారంభించడం, అనంతరం మక్తల్ సభలో రేవంత్ ప్రసంగమంతా పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలని చెప్పకనే చెప్పినట్టయింది. ప్రజలు ఫుల్ ఆఫ్ కు అమ్ముడు పోకుండా కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పిన మాటలు పూర్తిగా ఎన్నికల కోడ్ దృష్ట్యానే అనేది తెలిసిపోతోంది. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతున్న సర్పంచులను గెలిపించుకోవాలని మంత్రులు పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇది ప్రజాపాలన విజయోత్సవ సభనా లేక ఎన్నికల ప్రచార సభనా అని పలువురు చర్చించుకోవడం కనిపించింది. సీఎం రేవంత్ పర్యటనకు నిరసన సగ తగిలింది. హామీలు ఎప్పుడు నెరవేరుస్తారంటూ సమదనే స్థానిక యువకుడు ముఖ్యమంత్రి కాన్వాయ్ ఎదుట నిరసనకు దిగాడు. ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని ప్లక్కర్డు ప్రదర్శించాడు. అటు మక్తల్ సభలో కొత్తపల్లి యూపీఎస్ హెచ్ఎం కనిపించడం, అదే విషయమై ఎంవీఓ వివరణ కోరితే సమాధానం దాటవేయడం చర్చకు దారితీసింది. కాగా సభకు జనాన్ని బలవంతంగా తరలించడం స్పష్టంగా కనిపించింది. సభా ప్రాంగణంలో పలు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు కనిపించడంపై నవ్వుకున్నారు. కాగా మాగనూరు మండలం అడవి సత్యావార్ నుంచి ప్రమాదకరంగా విద్యార్థులను ట్రాక్టర్లో తరలించిన నాయకుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా మక్తల్లో సీఎం సభలో జనం కనిపించకపోవడం, జనాల్లో మార్పు రావాలని కోరుతూనే నిజానికి ప్రభుత్వ తీరులో రావాల్సిన మార్పుపై మంత్రి శ్రీహరి నర్మగర్భంగా మాట్లాడిన విధానం ప్రభుత్వంపై ఎంత ప్రజా వ్యతిరేకత ఉందో తెలియజేస్తోంది. మక్తల్లో ఎదురుదెబ్బ తగలడంతో మంత్రి కొద్దిసేపు పూనకంతో ఊగిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా సర్కార్ నిజస్వరూపాన్ని తేటతెల్లం చేసింది. ఒక్కరోజుకే అంతగా ఏడుస్తున్న తీరేమో గాని 2 ఏళ్ల నుంచి ప్రజల ఏడుపు ఎవరికి తెలవాలనే సోయి తెచ్చుకోవాలని సర్వత్రా చర్చ